శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఒకే ఇంటి పేరు, ముగ్గురు ధృవతారలు. ఒకరు వెండితెరపై పౌరాణిక వైభవాన్ని నిలబెట్టి నటరత్నకే ఆత్మీయ బాంధవుడై నిలిచిన నిర్మాత శిఖరం. మరొకరు సామాన్య గేట్ కీపర్గా ప్రస్థానం మొదలుపెట్టి 9 భాషల్లో సామ్రాజ్యాన్ని విస్తరించి హేతువాద భావాలతో సినిమాను వ్యాపారంగా కాక ఒక కళగా ప్రేమించిన విశ్వ నిర్మాత. ఇంకొకరు అక్షర సేద్యంలో అగ్రగామికి తోడై దశాబ్దాల కాలం పాటు ఒక పత్రికా సామ్రాజ్యానికి వెన్నెముకలా నిలిచిన నిశ్శబ్ద సారథి. ఆ ముగ్గురు కమ్మ ప్రముఖులే. ఒకరిని మించిన వారు మరొకరు. వారిలో అట్లూరి పుండరీకాక్షయ్య ఒకరు. ఈయన 1925 ఆగస్టు 19న కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని కలువపూడి గ్రామంలో జన్మించారు. ఎన్టీఆర్కు ఈయన అత్యంత సన్నిహితుడు. రామారావుని ఈయన అభిమానంగా బావా అని పిలిచేవారు. తర్వాత కాలంలో వియ్యంకులు కూడా అయ్యారు. ఎన్టీఆర్, జగ్గయ్య వంటి ప్రముఖులతో కలిసి ఈయన నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలు ప్రదర్శించారు. అదే బ్యానర్పై ఎన్టీఆర్ తర్వాత కాలంలో సినిమాలు కూడా తీశారు. పుండరీకాక్షయ్య కూడా నిర్మాతగా మారి మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలే తమ్ముడు, ఆరాధన, మనుషుల్లో దేవుడు, మావారి మంచితనం వంటి చిరస్మరణీయ చిత్రాలను అందించారు. తొలినాళ్లలో పుండరీకాక్షయ్య కొన్ని చిన్న పాత్రలు వేసినా 1990లో వచ్చిన కర్తవ్యం చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్రతో నటుడిగా విశేష గుర్తింపు పొందారు. ఆ తర్వాత బ్రహ్మ, పోలీస్ బ్రదర్స్, శివయ్య వంటి సుమారు 20 తెలుగు, 5 కన్నడ చిత్రాలలో నటించారు. గొప్ప గాయకుడు మహమ్మద్ రఫీ గళాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత పుండరీకాక్షయ్య గారిదే. ఆయన నిర్మించిన సినిమాల్లో రఫీతో తెలుగు పాటలు పాడించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య కుందనాదేవి అట్లూరి పుండరీకాక్షయ్య గారి కుమార్తె. పుండరీకాక్షయ్య, ఎన్టీఆర్ విజయవాడలో చదువుకునే రోజుల నుంచే స్నేహితులు. సినిమా రంగంలోకి వచ్చాక కూడా పుండరీకాక్షయ్య ఎన్టీఆర్తోనే ఉంటూ అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వారి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం కారణంగానే పుండరీకాక్షయ్య కుమార్తెను ఎన్టీఆర్ తన కోడలిగా చేసుకున్నారు. ఫిబ్రవరి 2, 2012న చెన్నైలో తన 86వ ఏట ఆయన కన్నుమూశారు. రెండోవారు అట్లూరి రామ్మోహన్ రావు. ఈయనను రామారావు అని కూడా పిలుస్తారు. ఈయన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి అత్యంత సన్నిహితుడు, ప్రాణమిత్రుడు. ఈ ఇద్దరూ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందినవారు. వీరిద్దరూ కలిసి ఆడుకున్నారు, పెరిగారు. డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. రామ్మోహన్ రావు మొదట టీచర్గా పనిచేశారు. బాల్యమిత్రుడు రామోజీరావు పిలుపు మేరకు ఆయన 1974లో ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఈనాడు సంస్థలో చేరారు. ఆయన ఈనాడు దినపత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీలకు మేనేజింగ్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. రామోజీరావు గారికి ఆయన కుడిభుజం వంటి వారని చెబుతూ ఉంటారు. ఉషా కిరణ్ మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ బాధ్యతలను కూడా ఆయన పర్యవేక్షించేవారు. ముఖ్యంగా క్లాసిక్ సినిమాగా నిలిచిన మయూరి చిత్రానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించడంలో రామ్మోహన్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవహారాల్లో రామోజీరావు ఈయనకిచ్చిన స్వేచ్ఛ మరెవరికీ ఇవ్వలేదు. అట్లూరి రామ్మోహన్ రావు వయసు పెరిగాక బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అక్టోబర్ 22, 2022న తన 86వ ఏట ఆయన కన్నుమూశారు. ఇక మూడోవారు అట్లూరి పూర్ణచంద్రరావు. తెలుగు, హిందీ చలనచిత్ర రంగాలలో అత్యంత ప్రతిభావంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన సినిమా ప్రయాణం గేట్ కీపర్గా మొదలై 9 భాషల్లో సుమారు 87 చిత్రాలను నిర్మించే స్థాయికి చేరింది. కృష్ణా జిల్లాలోని వానపాముల గ్రామంలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన వామపక్ష భావజాలంతో కమ్యూనిస్టు నాయకుడిగా చురుగ్గా పనిచేశారు. హేతువాది, గోరా నేతృత్వంలోని ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్లో 5 ఏళ్లు పనిచేసి అదే సంస్థ గుంతకల్లు బ్రాంచ్ మేనేజర్గా కొంతకాలం బాధ్యతలను నిర్వహించారు. తర్వాత సినీ అవకాశాలను వెతుక్కుంటూ మద్రాసుకు వెళ్లి తాతినేని ప్రకాశరావు, విఠలాచార్య,
పి పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. మిత్రుల సలహాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్గా 4 ఏళ్లు పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు. మాతృదేవత, ఆడపడుచు, దేవుడు చేసిన పెళ్లి, చట్టానికి కళ్ళు లేవు, ముగ్గురు మునగాళ్ళు, వెంకీ, అవునన్నా కాదన్నా, మాంగ్ భరో సజ్నా, ఏక్ హీ భూల్, అంధా కానూన్, ఆఖరి రాస్తా, చాల్బాజ్ వంటి సినిమాలు తీశారు. 1992లో సచ్చా ప్యార్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆయన తన జీవిత విశేషాలను, సినీ అనుభవాలను నా గత స్మృతులు పేరిట రాసి పుస్తకాన్ని ప్రచురించారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.